హిందూ ముసుగు వేసుకున్న కాలనేమి రాక్షసులతో జాగ్రత్తగా ఉండండి. ఇది యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన హెచ్చరిక. కాలనేమి రాక్షసుడు ఎవరో కాదు, యోగి ఆదిత్యనాథే అని అవిముక్తేశ్వరానంద స్వామీజీ చేసినటువంటి వ్యాఖ్య. అంతేకాదు, యోగి ఆదిత్యనాథ్ గారికి 40 రోజుల డెడ్ లైన్ ఇచ్చారు అవిముక్తేశ్వరానంద స్వామి వారు. ఏంటి అసలు ఏం జరుగుతోంది? జ్యోతిర్మఠ్ పీఠానికి చెందిన శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామివారికి యోగి ఆదిత్యనాథ్ గారికి మధ్య వివాదం తారాస్థాయికి వెళ్ళింది. అసలేంటా వివాదం? ఎవరు ఏం మాట్లాడారు? ఎవరు కరెక్ట్? జరగబోయేదేంటి? అవన్నీ నేను మీకు ఇక్కడ డేట్స్ తో సహా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మీరు నిర్ణయించండి. దానికంటే ముందు ఒక చిన్న విషయం. యూజీసీ రూల్స్ అని చెప్పి వచ్చాయండి. ఏంటా రూల్స్? ఎందుకు తెచ్చారు? ఆ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది? ఆ రూల్స్ మీద ఎవరెవరు ఏం మాట్లాడారు? సుప్రీంకోర్టు ఏమంటోంది? చాలా డీప్ గా, చాలా డీటెయిల్డ్ గా వీడియో చేసి నిన్న అప్లోడ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వీడియో చూడడం మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఇక విషయానికి వస్తే, అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామివారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఈ ఇద్దరి మధ్య వివాదం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది లేటెస్ట్ గా, అది చెప్పడం కంటే ముందు దురంధర్ సినిమా చూసారా? చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, దురంధర్ సినిమాలో మాధవన్ చెప్పినటువంటి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగు కరెక్ట్ గా ఈ సిచ్యువేషన్ కి మ్యాచ్ అవుతుంది. ఏంటి ఆ డైలాగు? ఈ సిచ్యువేషన్ కి మ్యాచ్ అయ్యే డైలాగు తెలుగులో గానీ, హిందీలో గానీ, ఇంగ్లీష్ లో గానీ కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి, చూద్దాం ఎంతమంది రాస్తారు. విషయానికి వస్తే, జనవరి 3, 2026 సంవత్సరం అంటే పోయిన నెల మాఘ్ మేళా అనేది మొదలయ్యింది. మామూలుగా హిందీలో పౌష్ పూర్ణిమా స్నానము అని చెప్పి అంటారు. జనవరి 3వ తేదీన మొదలయ్యింది మేళా. ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగుతుంది, శివరాత్రి వరకు. జనవరి 18వ తేదీ మౌని అమావాస్య అని చెప్పి జరిగింది. ఆ రోజు పవిత్రమైన స్నానాలు చేస్తారు. అందులో భాగంగా స్వామి అవిముక్తేశ్వరానంద వారు ప్రయాగరాజుకు వచ్చారు. అంటే త్రివేణి సంగమంలో స్నానం చేయడం కోసం ఒక పల్లకీ లాంటిది, రథం లాంటిది, లేదు పల్లకీ లాంటిది అనుకోండి, దాని మీదకి ఎక్కి వారు స్నానం చేయడానికి వెళ్తూ ఉన్నారు. ఆ మేళా నిర్వహించే ఉత్తరప్రదేశ్ అధికారులు, పోలీసులు ఆయన పల్లకీలా కనిపించే ఆ రథం లాంటి దాన్ని ఆపారు. ఏం చెప్పారంటే, ఆఫీసర్స్, అయా స్వామి అవిముక్తేశ్వరానంద స్వామి, దయచేసి రథంలో అక్కడ దాకా, ఏది సంగం ఒడ్డు దాకా వెళ్లి స్నానం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేయకండి. దయచేసి ఇక్కడి నుంచి కాలినడకన వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు మౌని అమావాస్య, రద్దీ విపరీతంగా ఉంది స్వామి. ఇక్కడ స్టాంపెడ్ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే తొక్కిసలాట జరిగితే దాన్ని ఆపడం కష్టం అవుతుంది. అందువల్ల ఇక్కడ కొన్ని నియమాలు పెట్టాము తొక్కిసలాట జరగకుండా ఉండడానికి. మీరు ఈ రథంలో లేదు ఈ పల్లకి లాంటి దాంట్లో భారీగా ఇంతమంది శిష్యులతో ఈ విధంగా వెళితే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది ఈ లైన్ లో. సో దయచేసి ఇక్కడి నుంచి కాలినడకన వెళ్లి సంఘంలో స్నానం చేయండి అని రిక్వెస్ట్ చేశారు. స్వామి వినలేదు, అస్సలు వినలేదు. పైగా స్వామి అనుచరులు వాళ్ళు చాలా సీరియస్ గా పోలీసులతో మాట్లాడారు. పోలీసులు వీళ్లను ఆపే ప్రయత్నం చేశారు. తర్వాత ఏమైంది అంటే, స్వామి అనుచరులు అలాగే స్వామి వీళ్ళందరూ కలిసి పోలీసుల మీద ఆరోపణలు చేశారు. ఏమని? మా శిఖలు లాగారు, మార్పీట్ చేశారు పోలీసులు. అంటే మార్పీట్ అంటే చితకొట్టడం, లేదు లాఠీ చార్జ్ చేయడం, వీపుల మీద కొట్టడం కర్రలతో, ఇవన్నీ చేశారు మమ్మల్ని పోలీసులు అని స్వామి అనుచరులు ఒక నిరసన తెలియజేశారు. అంటే అక్కడ ఒక పెద్ద సీన్ క్రియేట్ అయింది. అయితే మేళా నిర్వహిస్తున్న అధికారులు, పోలీసులు ఏం చెప్పారంటే, అయ్యా మేము వద్దు అని చెప్పినా సరే వినకుండా ఆ రథం లాంటి దాన్ని, లేదా పల్లకి అనుకోండి, రెస్ట్రిక్టెడ్ ఏరియా లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు. అంటే మేము ఆపుతున్నా సరే ఖాతరు చేయకుండా, పట్టించుకోకుండా రెస్ట్రిక్టెడ్ ఏరియా లోపలికి వెళ్ళిపోయారు. బ్యారికేడ్స్ పెడితే ఆ బ్యారికేడ్స్ అన్ని బ్రేక్ చేసేశారు, బద్దలు కొట్టేశారు, తోసేసి స్వామిని అక్కడ నది ఒడ్డుకు తీసుకెళ్లాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. అందుకనే అక్కడ ఒక గలాటా లాంటిది జరిగింది. అయితే ఎవరి శిఖలు లాగలేదు, ఏమీ చేయలేదు, ఆ ఆరోపణలని అబద్ధాలు అని చెప్పి మాట్లాడుతూ ఒక నోటీస్ కూడా మేళా అధికారులు ఈ స్వామికి ఇచ్చారు. రథాన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియా లోపలికి తీసుకెళ్లడం ఏంటి? స్టాంపెడ్ జరుగుతుందనే కదా అక్కడ మేము నియమాలు పెట్టాము, బ్యారికేడ్ బ్రేక్ చేసి మరీ వెళ్లారు అని చెప్పి వీళ్ళు నోటీస్ ఇచ్చారు. ఈ సంఘటన జనవరి 18 మౌని అమావాస్య రోజు జరిగింది. అయితే స్వామి ఆయన ఆ రోజు ఇంకా స్నానం చేయకుండా అక్కడే ప్రయాగరాజులో ఒక చోట తన శిష్యులతో కలిసి కూర్చొని ఆ రోజు నిరసన తెలియజేశారు. జనవరి 19వ తేదీ అంటే నెక్స్ట్ డే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా సీరియస్ గా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, అధికారులను ఉద్దేశించి, పోలీసులను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఇది అవమానం, హిందూ సమాజాన్ని విభజించే కుట్ర, నన్ను ఈ విధంగా అవమానిస్తారా? నేను జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామిని, నాకు ఇంత అవమానం చేస్తారా? నన్ను నది ఒడ్డుకు
వెళ్ళనివ్వరా అని చెప్పి ఆయన మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. అయితే జనవరి 20వ తేదీ అంటే ఆ నెక్స్ట్ డే ఉత్తరప్రదేశ్ లో ఆ మేళా పౌష్ మేళా నిర్వహిస్తున్నటువంటి అధికారులు ఈ స్వామి అంటే ఈ అవిముక్తేశ్వరానంద స్వామి శంకరాచార్య అనే టైటిల్ ఉపయోగిస్తున్నారు, అలా ఉపయోగించడానికి వీల్లేదు అని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ను సైట్ చేసి మరి జ్యోతిర్మఠ్ సక్సెషన్ కేసు పెండింగ్ లో ఉంది. అసలు జ్యోతిర్మఠ్ పీఠానికి అంటే ఆది శంకరాచార్యుల వారు ఉన్నప్పుడు స్థాపించినటువంటి 4 పీఠాలలో ఒకటైన జ్యోతిర్మఠ్ పీఠానికి అవిముక్తేశ్వరానంద ఇంకా శంకరాచార్య అవ్వలేదు, శంకరాచార్య కాదు, ఆయన శంకరాచార్యనా కాదా అనే విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆర్డర్ కూడా సైట్ చేస్తూ ఉన్నాము. జ్యోతిర్మఠ్ సక్సెషన్ కేస్ నెక్స్ట్ శంకరాచార్య ఎవరు అన్న దాని మీద ఆ కేసు పెండింగ్ లో ఉంది. అందుకని ఆయన శంకరాచార్య అనే టైటిల్ ఉపయోగించడానికి వీల్లేదు. సో వారికి ఏదో అవమానం జరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, అలాంటిదేం జరగలేదు అని మేళా అధికారులు నోటీస్ ఇచ్చారు. వెంటనే అవిముక్తేశ్వరానంద స్వామి అదే రోజు Jan 20th ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నోటీసును ఇన్సల్టింగ్ అని చెప్పి చెప్తూ కోర్ట్ కంటెంప్ట్, ఇది డిఫమేషన్ కేసు నేను ఫైల్ చేస్తాను మీ మీద, నన్ను శంకరాచార్య అని పిలవనందుకు, నాకు శంకరాచార్య అనే టైటిల్ ఉపయోగించకూడదు అని నోటీసు నాకు ఇచ్చినందుకు నేను మీ మీద కేసు ఫైల్ చేస్తాను, డిఫమేషన్ కేసు అని స్వామి రిప్లై ఇచ్చారు. ఇదంతా ఈ 2-3 రోజుల్లో జరిగింది. అయితే జనవరి 21వ తేదీ అఖిల భారత అఖాడా పరిషత్ చాలా స్ట్రాంగ్ అండి ఇది. వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కు మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఈ విషయంలో, యోగి సర్కార్ అక్కడ స్టాంపేడ్ జరగొద్దు అని చర్యలు తీసుకున్నారు. మహాకుంభమేళా సమయంలో సమస్య వచ్చింది కదా, సో సమస్యలు తొక్కిసలాట లాంటివి జరగకూడదు అని చెప్పి బ్యారికేడ్లు పెట్టారు, చక్కగా ఏర్పాట్లు చేశారు. సో మనందరం ఆ నియమ నిబంధనలు పాటించాల్సిందే, మన వ్యక్తిగత ఈగోలు అని పక్కన పెట్టి సర్కార్కు మనం సపోర్ట్ చేయాల్సిందే. ఈ విషయంలో మేము 100% యోగి సర్కార్కు సపోర్ట్ చేస్తున్నాం. ఇది అఖిల భారత అఖాడా పరిషత్ ఇచ్చిన స్టేట్మెంట్. అదే రోజు Jan 21 సోనిపట్ అక్కడ నాథ్ సెక్ట్ ఈవెంట్ అని చెప్పి జరిగింది. యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడి నుంచి మాట్లాడారు. ఈ నాథ్ సెక్ట్ ఈవెంట్ ఏంటంటే నిజానికి యోగి ఆదిత్యనాథ్ గారు వారు కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు కదండి, వారు కూడా స్వామీజీ కదా. ఆ విషయం మర్చిపోతే ఎలా? నాథ్ సంప్రదాయం ఉంటుంది. ఆ నాథ్ సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు చాలా మంది సంత పురుషులు వాళ్ళందరూ ఉంటారు. వాళ్లకు సంబంధించినటువంటి ఒక ఈవెంట్ జరిగింది. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని బలహీనపరచడం కోసం కొంతమంది కుట్ర చేస్తున్నారు, కాలనేమి అనే రాక్షసుడి లాంటి శక్తులున్నాయి, అలాంటి కాలనేమి లాంటి శక్తులపై జాగ్రత్తగా ఉండాలి అని యోగి ఆదిత్యనాథ్ గారు విమర్శలు చేశారు. అయితే ఈ కాలనేమి అనే పదాన్ని పరోక్షంగా అవిముక్తేశ్వరానంద స్వామి మీద యోగి ఆదిత్యనాథ్ గారు ఉపయోగించారు. యోగి గారు ఆ స్వామిని టార్గెట్ చేసి విమర్శలు చేశారు అన్నటువంటి చర్చ మీడియాలోను సోషల్ మీడియాలోను విస్తృతంగా జరిగింది. ఇంత కాలనేమి ఎవరండి? మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. అన్నట్టు కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కలనేమి అని తమ్నెల్స్ లో రాస్తున్నారు. హిందీలో చూశాను, వీడియోలు ఏం చూడలేదు కానీ ఎవరివి కలనేమి. ఇంకొంతమంది కాళ్ళనేమి లా రాస్తున్నారు, కొంతమంది కళ్ళనేమి అని రాస్తున్నారు. నాయన అది కాలనేమి రాక్షసుడు. కాలనేమి రాక్షసుడి పేరు రామాయణంలో రాదు, వాల్మీకి రామాయణంలో నేను చెప్పబోయే కాంటెక్స్ట్ లో. కానీ కొన్ని రామాయణాలలో ఈ కాలనేమి ప్రస్తావన ఉంది, చాలా సందర్భాలలో చర్చకు వస్తూ ఉంటుంది. టీవీ రామాయణంలో మనకు చూపించారు కూడా. ఆంజనేయ స్వామి వారు లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని రావడానికి వెళుతూ ఉంటే ఆ విషయాన్ని తెలుసుకున్న రావణాసురుడు తన దగ్గర ఉన్న రాక్షసులలో ఒకడైన కాలనేమి అనే రాక్షసుని పంపిస్తాడు. ఇదేం లేదు, ఆంజనేయ స్వామి వారిని ఎదిరించగలిగే సామర్థ్యం రాక్షసులకు లేదు అన్న విషయం రావణాసురుడికి అర్థమైపోయింది, కాలనేమికి కూడా తెలుసు. సో ఏం చేయాలి? ఆంజనేయ స్వామి వారిని అక్కడే ఆపాలి, ఏదో ఒక హాని చెప్పి, సో దట్ ఆంజనేయ స్వామి వారు వారి లక్ష్యం నుంచి కాస్త పక్కకు జరిగినట్టు అవుతుంది. ఉదయం లోపు వచ్చేసేయాలి కదండి, సంజీవని పర్వతం తీసుకురావాలి, లక్ష్మణుడిని బ్రతికించాలి. ఉదయం అయ్యింది అంటే లక్ష్మణుడు ఇక బతకడు, అదే కదా చర్చ రామాయణంలో. అందుకని ఆంజనేయ స్వామి వారిని ఆపడానికి కాలనేమి అనే రాక్షసుడు ఒక సాధువు వేషం వేసుకుని రామనామ జపం చేస్తూ మధ్యలో చోట కూర్చుంటాడు. ఆంజనేయ స్వామి వారు చాలా భక్తిగా ఆయన దగ్గరికి వెళ్తారు. అప్పుడు కాలనేమి, నాయన ఇక్కడ కొలను ఉంది, ఆ సరస్సు, స్నానం చేసిరా, నేను నీకు ఉపదేశం చేస్తాను అంటాడు. సరే అని చెప్పి ఆంజనేయ స్వామి వారు సరస్సులో స్నానం చేయడానికి వెళ్తే అక్కడ మొసలి ఆంజనేయ స్వామి వారి కాలు పట్టుకోవడము, ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి మొసలిని చంపడం, ఆ మొసలికి తపోభంగం అయ్యి ఆమె నేను ఒక అప్సరసను, శాపవశాత్తు ఇలా సరస్సులో పడ్డాను, ఆంజనేయ నిన్ను ఈ సరస్సు లోపలికి పంపించినటువంటి ఆ కాషాయాంబరధారి ఉన్నాడే వాడు సాధువు కాదు, వాడు కాలనేమి అనే రాక్షసుడు సాధువు వేషంలో వచ్చి కూర్చొని నిన్ను డైవర్ట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఆమె చెప్తుంది. ఓహో ఇదా విషయము అని చెప్పి ఆంజనేయ స్వామి వారు వెళ్ళి ఆ కాలనేమి అనే రాక్షసుని చంపేసి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళా సంజీవని పర్వతం దగ్గరికి వెళ్ళడం, తీసుకురావడం, ఇదంతా అనమాట. వాల్మీకి రామాయణంలో లేదు, ఇతర రామాయణాల్లో దీనికి సంబంధించి రాశారనమాట. సో యోగి ఆదిత్యనాథ్ గారు ఆ కాలనేమి రాక్షసుడి గురించి కోట్ చేశారు. కాలనేమి అనే రాక్షసుడు మనకు మరో చోట కూడా వస్తాడు పురాణాల్లో, ఆ రాక్షసుడు కాదు, కోట్ చేసింది ఇదే. అంటే
కాషాయ బట్టలు వేసుకొని సాధువులాగా కూర్చున్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ రామభక్తులు అయి ఉండకపోవచ్చు, భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే డైరెక్షన్ లో గైడ్ చేయకపోవచ్చు, దుష్టత్వం వైపు కూడా గైడ్ చేసే అవకాశం ఉంది, జాగ్రత్త అలాంటి శక్తుల పట్ల. ఇది యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడిన మాటలు. సో పరోక్షంగా అవిముక్తేశ్వరానంద స్వామిని టార్గెట్ చేసినట్టుగా ఉంది ఆ టైమింగ్ చూస్తే అన్నది ఒక చర్చ వచ్చింది. యోగి గారు మాట్లాడిన నెక్స్ట్ డే జనవరి 22 ఉత్తరప్రదేశ్ మేళా అధికారులు అవిముక్తేశ్వరానంద స్వామికి మరో నోటీస్ ఇచ్చారు. అందులో శాంతికి భంగం చేస్తూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉన్నారు, మీకు ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది, ఆ ల్యాండ్ అలాట్మెంట్ కూడా మేము క్యాన్సిల్ చేస్తాము ప్రయాగ్రాజ్ లో, అలాగే ఇలాంటి మేళా జరిగినప్పుడు భవిష్యత్తులో ఇక పర్మనెంట్ గా బ్యాన్ కూడా వేస్తాం మీ మీద అని హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందంటే అవిముక్తేశ్వరానంద స్వామి వారు ప్రయాగ్రాజ్ లో స్నానము చేయలేదు, పోనీ మరుసటి రోజు సాయంత్రమో ఇప్పుడు స్నానము చేయలేదు, అక్కడే ప్రయాగ్రాజ్ లో ధర్నా కొనసాగించడం మొదలు పెట్టారు. అది కూడా సిట్ ఇన్ ప్రొటెస్ట్, రోజు కూర్చోవడం ప్రొటెస్ట్ చేయడం. ఓ పక్కనేమో మేళా జరుగుతుంది, మరో పక్కనేమో మీడియా ఫోకస్ అంతా మేళా మీదకి వెళ్లకుండా ఈ స్వామి వారి మీదకి వెళ్తోంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీద జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి ధర్నా చేస్తున్నారు అనేదే ఎక్కువగా హిందీ మీడియాలో కూడా హైలైట్ అవుతూ వస్తుంది. అందుకని చెప్పి మేళా అధికారులు నోటీస్ ఇచ్చారు, శాంతికి భంగం చేస్తున్నారు, మీరు ఇలాగే చేస్తే మేళాలో పర్మనెంట్ బ్యాన్ వేస్తాము. అయితే జనవరి 23 బసంత్ పంచమి వచ్చింది. సరే, మనం వసంత పంచమి అంటాం. సరస్వతీదేవి అమ్మవారిని ఆ రోజు మనం ప్రత్యేకంగా ఆరాధిస్తాం, మనకు తెలుసు. ఆ రోజు కూడా పవిత్రమైన స్నానాలు అని చేస్తారు. ఆ రోజు కూడా స్వామి స్నానం చేయలేదు. బసంత్ పంచమి ప్రత్యేక స్నానం అక్కడ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో స్నానం చేయాలి, ప్రొటెస్ట్ కొనసాగించారు. 2 రోజుల తర్వాత అంటే Jan 25 బద్రీనాథ్ ధామ్ గేట్ ఓపెనింగ్ ఇన్విటేషన్ కూడా స్వామికి వచ్చింది ఆ వివాదం మధ్యలోనే. ఇంకో 2 రోజుల తర్వాత Jan 27 అయోధ్య డిప్యూటీ GST కమిషనర్ ప్రశాంత్ కుమార్ సింగ్ రిజైన్ చేశారు. ఏమని? ఈ స్వామి చాలా అద్భుతంగా పరిపాలిస్తున్న యోగి, మోదీ, అమిత్ షా వీరందరినీ అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు, రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఉన్నారు, సమాజాన్ని విభజిస్తూ ఉన్నారు, ఏమీ చేయలేకపోతున్నాం మేము అని చెప్పి ఆయన రాజీనామా చేశారు. సరే, ఆ తర్వాత ఆ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించలేదనుకోండి, అది వేరే విషయం. ఇంకో రోజు తర్వాత Jan 28 ఇది మరో కీలకమైన డేట్. స్వామి ఆ మాఘ్ మేళా నుంచి కాశీకి వెళ్లారు. అంటే దాదాపు 11 రోజుల ధర్నా తర్వాత ప్రయాగరాజ్లో Jan 18 కదండి అడుగు పెట్టింది మౌని అమావాస్య. Jan 28 అంటే 10+1 11 డేస్ ధర్నా తర్వాత వారణాసికి వెళ్లారు. వారణాసికి వెళ్లి వారణాసిలో మీడియా వచ్చి మైకులు ముందెడుతుంది కదా, అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. నా మనసు బాధపడింది, నేను స్నానం చేయలేకపోయాను, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ అధికారుల వల్ల, వచ్చే సంవత్సరం వస్తాను, గౌరవప్రదంగా స్నానం చేస్తాను అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దీని మీద కాశీలో చాలా పెద్ద చర్చ హిందువుల మధ్యలో. మరో 2 డేస్ తర్వాత అంటే Jan 30 నిన్నగాక మొన్న వారణాసిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ఈ స్వామి. ఏం చెప్పారంటే, జస్ట్ కాషాయ బట్టలు కట్టుకున్నంత మాత్రాన హిందూ కాదు, కాషాయ బట్టలు కట్టుకుని ఏదో కొన్ని స్పీచ్లు అవన్నీ ఇచ్చినంత మాత్రాన హిందువులు కారు. హిందూయిజంలో ముఖ్యమైనది గోసేవ, ధర్మాన్ని రక్షించడం. భారతదేశం ఎగుమతి చేస్తున్నటువంటి బీఫ్ లో 40% వాటా ఉత్తరప్రదేశ్దే, అంటే గోమాంసం. బీఫ్ ను ఎగుమతి చేయడం ద్వారా రామరాజ్యం అనే కలను నిజం చేయాలనుకుంటున్నారా అని యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రశ్నించడం మొదలు పెట్టారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ అవిముక్తేశ్వరానంద స్వామి. గోవు మాంసాన్ని గొడ్డు మాంసం కేటగిరీ కింద ఎగుమతి చేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు మార్చిలో సాధువులతో కలిపి లక్నోలో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతూ ఉన్నాను. బీఫ్ ను నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యాలి. జస్ట్ నేను యోగి ఆదిత్యనాథ్ కు 40 రోజులు గడివిస్తున్నాను. 40 రోజుల లోపు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో బీఫ్ బ్యాన్ చెయ్యాలి. దాంతో పాటు గోవును రాజ్యమాత లేదా రాష్ట్రమాతగా ప్రకటించాలి. యోగి ఆదిత్యనాథ్ ఇవి చేస్తేనే ఆయనకు హిందువుల పట్ల ఒక గౌరవం, సానుభూతి ఉంది అని ప్రూవ్ అవుతుంది. లేకపోతే యోగి ఆదిత్యనాథ్ నకిలీ హిందువు అని నేను ప్రకటిస్తాను. 40 రోజుల తర్వాత అంటే మార్చ్ 10 లేదా 11వ తేదీలో యూపీ రాజధాని లక్నోలో సంత సమ్మేళనం జరిపి మరీ నేను నిర్ణయం తీసుకుంటా. అసలు నిజానికి యోగి ఆదిత్యనాథే కాలనేమి. ఇవి ఆ స్వామీజీ అవిముక్తేశ్వరానంద స్వామీజీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అండి. ధర్మ వ్యతిరేకులు అంటే సనాతన ధర్మ వ్యతిరేకులైనటువంటి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్లకు అధికారంలో కూర్చునే హక్కు లేదు. అసలు ఆయనకు అధికారం లేదు, గద్దె మీద కూర్చునే అధికారం లేదు ఆయన. నేను నిజమైన హిందువును, యోగి ఆదిత్యనాథ్ నకిలీ హిందువు. నిజమైన హిందువునైన నాకు నకిలీ హిందువు అయిన యోగి ఆదిత్యనాథ్ కు మధ్య యుద్ధం ఇది. చూద్దాం ఎవరు గెలుస్తారో ఇందులో. ఇవి స్వామీజీ మాట్లాడినటువంటి మాటలు, ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. అది కూడా ఎక్కడ? కాశీలో, కాశీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో, ఏదో చిన్న ఊళ్ళో కాదు. సో ఎంత పెద్ద చర్చ జరుగుతోందో ఒకసారి ఆలోచించండి. హిందువులలో, హిందూ సంఘాల మధ్యలో, అఖాడాలలో ఆలోచించండి. నిన్న అంటే Jan 31 యోగి ఆదిత్యనాథ్ గారి సర్కార్ ఏమైనా మాట్లాడుతుందని నేను చెప్పి చూశాను దీని మీద, కానీ అధికారికంగా ఎలాంటి స్పందన యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇవ్వలేదు నిన్న. అయితే
మంత్రి ధరంపాల్ సింగ్ ఆయన మాట్లాడారు. వారేమన్నారంటే, ఈ అవిముక్తేశ్వరానంద స్వామి గోహత్యల గురించి అబద్ధాలు చెప్తూ ఉన్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లో అరాచకత్వం సృష్టించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు భారతీయ సనాతన ధర్మానికి ఎలాంటి సేవ చేస్తున్నారో అందరికీ తెలిసిందే అని చెప్పి మంత్రి ధరంపాల్ సింగ్ గారు మాట్లాడారు. అది విన్నాను నేను. వివాదం అయితే ఇంకా కొనసాగుతోందండి. సోషల్ మీడియాలో కూడా ఇది చాలా పెద్ద హాట్ టాపిక్ గా ఉంది ఉత్తర భారతంలో. సో Jan 30th నుంచి 40 రోజుల గడువు అంటే March 10th లేదా 11th అనుకోవచ్చు. సో మోస్ట్లీ మార్చ్ ఫస్ట్ వీక్ చివరిలో కానీ లేదా సెకండ్ వీక్ లో కానీ దీనికి సంబంధించి మళ్ళా ఒక మీటింగ్ పెట్టడము, దాన్ని ధార్మిక సభ అని కానీ లేదు ఇంకేదో సభ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సంత సమ్మేళనం అని కానీ పేరు పెట్టి సభ పెడతారు. అక్కడ కొంతమంది సాధువులు ఎవరైతే ఈ అవిముక్తేశ్వరానంద స్వామీజీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడగడతారు. యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం మీద దాదాపు యుద్ధం చేసేటటువంటి స్థాయి లోపలికి వెళతారు అన్నది మనకు స్పష్టంగా అర్థం అవుతోంది. ఏమండి, దురంధర్ సినిమాలో డైలాగ్ ఏంటి? రాశారా లేదా? రాయండి. అయితే ఓవరాల్ గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, Jan 18th మౌని అమావాస్య రోజున భక్తుల రద్దీ విపరీతంగా ఉంది, స్టాంపేడ్ జరిగే అవకాశం ఉందని ఆ స్వామీజీని ఆయన పల్లకి లాంటి రథంలో ముందుకు వెళ్ళడానికి మేము అనుమతించలేదు. ఆ ఒడ్డు దాకా పల్లకిలో లేదా ఆయన రథంలో వెళతాను అని చెప్పి అంటే అనుమతించలేదు. ఒక ప్లేస్ వచ్చిన తర్వాత ఆపి అక్కడి నుంచి నడుస్తూ వెళ్ళమని చెప్పాము వారి శిష్యులను. వారు కాదన్నారు. బ్యారికేడ్స్ మొత్తం తొలగించి బద్దలు కొట్టి అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం వారి శిష్యులు వాళ్ళందరూ చేశారు. ఇది జరిగింది. అక్కడి నుంచి వివాదము స్టార్ట్ అయింది అని చెప్పి ఉత్తరప్రదేశ్ అధికారులు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.